సూత్రం అమ్మగారికి అయ్యగారికి నా సూత్రము. నా ఓకే మీద సాధ్యం ఏంటంటే బర్రెకు మొన్న సాయంకాలం పూట బాగా ఉప్పు వచ్చిందేమో, దూనిడిచి తన్నింది. ఆ సాయంకాలం వేళ ఉదయం పూట వెళ్ళి నేను మరుసనాడు చూసుకున్నా. నేను దేవుడు తన సిద్ధమై తగ్గిపోతే సాధ్యం చేస్తాను అనుకున్నా. దేవుడి దేవాల ప్రార్థన రాచే తగ్గిపోయింది. ఏ ప్రమాదం లేకుండా బర్రె బాగా పాలిచ్చింది. నాకు కానీ సడుగంతా బాగా నొప్పిగా ఉంటుంది. దేవుడి సిద్ధమైతే ఒక తగ్గినట్టుంది. అమ్మగారికి బాగు చేసిన యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి నా వందనాలు. మా అబ్బాయికి నిన్న పొద్దున్న నుంచి బాగా జ్వరము మోషన్స్ అవుతున్నాయి. సెలవులు నన్ను బిల్లలు వేసినా తగ్గల. ప్రభా తగ్గితే రేపు మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా, తగ్గిపోయి. స్వస్థపరిచిన దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ. పాస్టర్ అమ్మకి పాస్టర్కి వందనాలు. నా కాళ్ళు కూడు కరుచుకొని 9 నెలలు దాకా పుట్టింటి కాడ ఉంది. ప్రభా మనసు మార్చుకొని కానీ వస్తే మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటానన్న. ఆ భర్త దగ్గరకు ఆమెకి గొడవలు లేకుండా క్షేమంగా వచ్చింది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి. అలాగే మళ్ళీ చిన్న కొడుకు హైదరాబాద్లో చనిపోయి బాధల్లో కష్టాలలో ఉండు. ప్రభా బాధల సోదల నుంచి నా బిడ్డ క్షేమంగా కష్టాల నుంచి విడిపించి దేవుడు నడిపిస్తే సాక్ష్యం చెబుతానన్న. దేవుడు చేసిన మేలులను బట్టి దేవుడు నడిపించిండు. దేవుడు చేసిన మేలులను బట్టి నా కాళ్ళ ముళ్ళు పడితే చాలా రోజులు మానవత ప్రభు యేసు రత్నం ద్వారా తగ్గితే మంగళవారం ప్రార్థన సాక్ష్యం చెప్పుకుంటానన్న. యేసు రత్నం ద్వారాగానే మానిపోయింది. స్వస్థత చేశాడు దేవుడి స్వస్థతలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా కుమారుడికి కాలికి గడ్డలేసింది, అమ్మాయికి గడ్డలేసిందని చెప్పిండు. ఏం కాదులే తగ్గిపోయింది. నేను మంగళవారం ప్రార్థనకు పోయి 3 వారాలు ఉండి గడ్డ తగ్గిపోయిందా? ప్యాంట్ కాతకపోతుంది, చీమునెత్తురు వస్తా. ఓకే, హాస్పిటల్కి కూడా అలా ఏం కాదులే తగ్గిపోయిద్దిలే. నేను ఏ ఊరు మీది? రాజంపల్లె. తగ్గిపోయిందా? తగ్గిపోయింది. సాక్ష్యం చెప్పుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మా ఆయనకి గ్యాస్ ట్రబుల్ బాగా ఉండేది. గ్యాస్ ట్రబుల్, తలనొప్పి 2 తగ్గిపోతే సాక్ష్యం చేస్తాం. మంగళవారం ప్రార్థనకు వచ్చానుకున్నా, తగ్గిపోయి. స్వస్థపరిచిన యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా ఆయన గారికి 3 రోజు నుంచి తలనొప్పి అని కళ్ళు తిరుగుతున్నాయి, లేయటం లేకపోతే ఇంకా డాక్టర్ కాడ తీసుకుపోతే ఇంజక్షన్ వేసిండు కానీ తగ్గలేదు. మా ఆయన గారికి ఇంటికి వచ్చిన దాకా యేసు రక్తం వేసి ప్రార్థన చేసుకున్నా. మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని ఒప్పుకున్నా. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారు పాస్టర్కి వందనాలు. మా బిడ్డకి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుడితే అబ్బాయిని ఐసీలో పెట్టారు. ఐసీలో పెడితే ఇవాళ తగ్గిద్ది రేపు తగ్గిద్ది అంటే, ఎందుకమ్మా అంటే అబ్బాయి బాగా ఆయాసంగా ఉన్నాడు, కడుపులో కొంచెం లేట్ అయింది కదా కాన్పు, అందుకని బిడ్డ బాగా దెబ్బతిన్నాడు అని చెప్పారు. సరే అని మరి ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నా హాస్పిటల్ దగ్గర. అయితే అప్పుడు అనుకున్నా, ఇంటికి వచ్చి నాకు 3 రోజులకి యేసయ్య బిడ్డ గారిని క్షేమంగా ఇంటికి వస్తే ఒంగోలు వెళ్ళకుండా సాక్ష్యం చెప్పుకుంటా మంగళవారం ప్రార్థన పోయి అనుకున్నాను. తగ్గిపోయింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి, దేవుడు కృప చూపించి కనికరించి కార్యం జరిగించాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నాకు వారం నుంచి గుండెల నొప్పి వచ్చింది. గుండెల నొప్పి నైట్ అసలు నాకు ప్రాడదు. ఇక్కడికి వచ్చినాక తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా? వెంటనే ఎవరు స్వస్థపరిచారు నిన్ను? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. సాధ్యం ఏంటంటే మా మనవరాలకి గొంతులో గడ్డాలు వేసింది, నొప్పి చేసి ఏడుతా ఉంది. యేసయ్య నీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాం. మా అమ్మాయి గడ్డ నొప్పి తగ్గుతా అనుకుని తగ్గింది. మళ్ళీ మా అమ్మాయి పంచనకి వైట్ టోపా అని గాలి అన్నారు. యేసయ్య బంతి అయిపోయింది, దానికి వాన రాకుండా ఆపైన అంటే ఆపింది. అది గార్ల తిన్నా. అయితే మా కొడుకులు అందరు బిడ్డలంతా నిజామాబాద్లో ఉంటారు, ఆర్మూర్లో బేల్దారి పనికి పోతారు. అబ్బాయి 8 సంవత్సరాల అబ్బాయికి బింగు జ్వరము, పైపాటి జ్వరం 2 రకాలు వచ్చినది అన్నాడు డాక్టరు. రక్త కణాలు తగ్గినాయి, ఇక్కడ లాభం లేదు, మీ ఆంధ్రదేశ పొమ్మన్నారట. వీళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి మదనబాబుకమ్మ ఫోన్ చేసి ప్రార్థన చేపియండి అన్న. ప్రార్థన చేసినాక మళ్ళీ డాక్టర్ కాడ తీసుకుపోతే ఏం కాదు ఉంచండి బాగా అవుతుందని. ప్రార్థన చేసిన తర్వాత ఏం కాదన్నారా? ఎవరు బాగు చేశారు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. పాస్టర్కి పాస్టర్ గారికి నా వందనాలు. రాత్రి గుండెల నొప్పి వచ్చింది. నేను మంగళవారం ప్రార్థన పోతే గుండెల నొప్పి తగ్గిపోయిందా? ఎవరు బాగు చేశారు? యేసయ్య. గట్టి చెప్పు. యేసయ్య. చప్పట్లు కూడా గట్టి కొట్టండి. హల్లెలూయా.